గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మేమైతే కేసరి బాత్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ముందుగా అయితే బొంబాయి రవ్వను అయితే గీలో రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా బ్రౌనిష్ కలర్ వస్తుంది. అలా వచ్చే వరకు మనమైతే దీన్ని అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రవ్వ రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం రవ్వని గ్లాస్ నిండుకు తీసుకున్నాం అనమాట. ఈ గ్లాస్తో మనం వన్ కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ పోసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా మనము ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో 1 కప్ దాకి షుగర్ వేసుకోవాలి. వన్ కప్ వేసుకున్న తర్వాత ఇంకా షుగర్ సరిపోకపోతే ఇంకొక కప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షుగర్ అంతా మంచిగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి. కేసరి ఎల్లో నేనైతే ఇక్కడ తీసుకుంటున్నా. ఫుడ్ కలరు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓన్లీ కొంచెం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 పించ్ వేసుకుంటున్నాను. వాటర్లోకి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. వాటర్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఇట్లా తయారైపోయింది చూడండి. షుగర్ కూడా మంచిగా కరుగుతుంది. షుగర్ వాటర్ చూడండి ఎంత మంచిగా మెల్ట్ అవుతుందో. షుగర్ అయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి. షుగర్ కాకపోతే ఇప్పుడే మనకి వేసుకునే అవకాశం ఉంటుంది. నాకైతే కరెక్ట్ సరిపోయింది, అందుకోసం వేయలేదు. మీకు ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా రవ్వని మొత్తం వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి రవ్వ అయితే ఇంత మంచిగా ఉడుకుతుందో. ఇది మొత్తం అంతా ఉడికి ఉప్మా లాగా ప్రిపేర్ కావాలి. ఇదంతా వాటర్ అంతా కూడా కలిసిపోవాలి. చూడండి గైస్, రవ్వ అంతా ఇట్లాగా దగ్గర పడాలి. కాస్త గట్టిగా కావాలి. మనం మిక్స్ చేస్తూ ఉంటే అదే అట్లాగా గట్టిగా అయిపోతుంది. ఈ టైంలో ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా లైట్గా గీ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకున్న వెంటనే కలర్ అయితే చేంజ్ అవుతుంది కొద్దిగా. మిల్క్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ అట్లా అయిన తర్వాత రవ్వ అంతా ఇట్లా దగ్గర పడుతుంది. ఇట్లా అంటే ఇట్లా ప్యాన్ నుంచి ఇట్లా వేరవుతుంది. అలాంటి టైం అప్పుడు మనము ఒక 2 మినిట్స్ ఉన్నిచ్చి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. కరెక్ట్ 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఆపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న కేసరి రెడీ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.